మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన ముందుకి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటంటే మనకు తెలుగు వాళ్ళకి సుపరిచితం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ కన్నడలో మాత్రం చాలా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు, మంచి సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఆవిడ ముందుకు దూసుకుపోతున్నారు. ఆవిడే ప్రకృతి. హాయ్ ప్రకృతి. హాయ్, హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఎన్ని మూవీస్ చేశారు? నేను 4 మూవీస్. 4 మూవీస్. ఓకే, ఏమిటి ఎవరు హీరోస్ దానికి? ఫస్ట్ మూవీకి హీరో జగేష్ సార్, జగ్గేష్. సెకండ్ మూవీకి హీరో అజయ్ రావు సార్, ఓకే. థర్డ్ మూవీకి మహేష్ గౌడ సార్. ఓకే, మహేష్ గౌడ. అసలు ఏ ఏజ్లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇది చేద్దామని? 4 years. 4 years. అంటే 4 years అప్పుడు మీరు అంటే సోషల్ మీడియాలో ఇలాగా రీల్స్ అవి చేయటం అలాంటివి చేశారా, లేకపోతే ఆ, ఏదైనా యాక్టింగ్ నేర్చుకున్నారని నేను అనుకున్నాను. యాక్టింగ్ నేర్చుకున్నారు కదా? Acting ఎవరి దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నది? నేను యాక్టింగ్ నేర్చుకున్నాను మండే రమేష్ సార్. మండ్యా రమేష్ సార్. ఓకే, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు అక్కడ? సమ్మర్ క్యాంప్ నుంచి నేర్చుకున్నాను. లైక్ అట్లీస్ట్ అంటే ఒక 3 months 3 months 2 అంతే. months. 3 months లేదు. ఓకే, అక్కడ స్పెషల్గా మీకు ఏమన్నా ఈ యాక్టింగ్లో అంటే మీకు ఆల్రెడీ కొంచెం రీల్స్ ఇవన్నీ చేసి నార్మల్గా చేసి ఇవన్నీ ఉన్న దగ్గర అక్కడ కొంచెం వెళ్ళి నేర్చుకోవడం వల్ల మీకు ప్లస్ అయింది కదా? అవును. ఓకే, అక్కడ నేర్చుకున్న దాంట్లో మీకు ఏంటి బాగా అనిపించింది అక్కడ లెర్నింగ్ స్కిల్స్ కింద? అక్కడ యాక్టింగ్ చాలా మంచిగా నేర్పిస్తారు. లైక్ నవరస అవన్నీ మంచిగా నేర్పిస్తారు అక్కడ. సో నేను అక్కడ నుంచి నేర్చుకున్నాను కొంచెం. ఓకే, అక్కడ నేర్చుకున్నారు. దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? సినిమాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? సినిమాలో నేను అట్లీస్ట్ వెన్ ఐ వాజ్ 6 years. 4 దగ్గర మీరు సోషల్ మీడియాలో స్టార్ట్ చేసేసి 6 దగ్గర మూవీలో ఎంట్రీ చేశారు. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు? ఇప్పుడు 12. 12 years. ఓకే, అంటే ఆల్మోస్ట్ 6 years నుంచి ఈ 4-5 మూవీస్. అంటే సీరియల్స్ కూడా చేసినట్టున్నారు కదా? సీరియల్స్ ఏం చేయలేదా? చేయలేదు. ఓకే, ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ చేశారు కదా? షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్స్. ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేశారు. మీకు ఇప్పుడు ఏదైనా ఒక తెలుగులో ఒక డైలాగ్ ఏదైనా చెప్పగలరా ఈ నవరసాలు జోడించి? ఆలయానికి ఒక మూక బొమ్మవే తిలుగా నిల్చేవే, చేసిన కర్మవను అనుభవించమని నన్ను వదిలేసావే, అయితే నీకే మొక్కులెందుకు, ఏటేటా ఈ జాతర ఎందుకు, ఇక్కడి నీకు గుడి ఎందుకు, ఆ గోపురం ఎందుకు, ఆగద పొంగేన ఆక్రోశం అగ్నిక మారక ముందే, ఆ రావణ జ్వాలల్లో నేనాహుతి కాక్క ముందే, దుర్గవై చండివై దురిత వినా శంకరవై అంబవై అపవై అగ్రహోతగ్రవై, చూపులు తిలి పాపులగా పాపాపుల దుర్గ తిరిగి వెళ్ళనికిల కట్లల్లో తల్లి నువ్వు జలకమాడి సత్యమేవ జయతే లోకానికి దాటింపగరా, రా కదలిరా, నానింటికి నీ మనసు కదిలి కరిగి రాకపోతే నా రక్తాన్ని నే విధంగా పెడుతున్నాను తీసుకో. ఓకే, సూపర్. ఓకే, ఆల్మోస్ట్ 1 minute కంటిన్యూస్గా చెప్పారు. కానీ మీది మదర్ టంగ్ వచ్చి తెలుగు కన్నడ కదా? కానీ కన్నడ నుండి ఇంత ఫ్లూయెంట్గా తెలుగు ఇంత పెద్ద డైలాగ్ చెప్పారంటే సూపర్, గ్రేట్. ఓకే, ఇప్పుడు ఇది ఏదైనా సినిమాలో చెప్పిన డైలాగా లేకపోతే మీరు నేర్చుకున్నదా? నేను నేర్చుకున్నాను. ఓకే, లైక్ ఇంట్లో యాక్టింగ్ కోసం నేర్చుకున్నాను. ఓకే. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్కి వెళ్దాం. 4 years అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అసలు మీ పేరెంట్స్ అసలు మీకు చూపించిన అంటే వాళ్ళు సపోర్ట్ చేశారా, లేదు వద్దు మనకి ఇలాగానే సపోర్ట్ చేశారు. ఓకే, లైక్ అది వాళ్ళ డ్రీమ్ ఉంది యాక్టర్స్ అవ్వాలని, సో సపోర్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు 7th. ఓకే, అప్పుడు మీ డాడీకి నేను సినిమాలో చేయాలని ఉంది అలా చెప్పినప్పుడు మీ డాడీ ఏం చెప్పారు? మా డాడీ ఏం చెప్పలేదు, ఆఫర్స్ వచ్చినాయి అని, లైక్ హీ వాజ్ హ్యాపీ. ఆఫర్స్ వచ్చినాయని లైక్ హీ యాక్సెప్టెడ్, బట్ స్టడీస్ కోసం కొంచెం మూవీస్ చేయలేదు, కొంచెం మూవీ చేశాను. ఓకే, ఇప్పుడు సేమ్ అప్పుడు అనుకున్నాం కాబట్టి ఈ మూవీస్ చేయడం వల్ల మీకు స్టడీస్ ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాయా? అంత ఏం లేదు, కానీ కొంచెం. ఎగ్జామ్స్ అవి మిస్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు? లేదు, ఎగ్జామ్స్ నేను మిస్ చేయను. ఎగ్జామ్స్ ఉంటే నేను మూవీస్ చేయను, ఎగ్జామ్స్ లేదంటే అప్పుడే మూవీ చేస్తాను. ఓకే, ఇప్పుడు కమింగ్ టు మళ్ళీ మూవీస్లోకి వద్దాం. మూవీస్లో చేసిన క్యారెక్టర్స్లో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? ఇష్టమైన క్యారెక్టర్ సింహద, అది ఒక మూవీ షార్ట్ ఫిల్మ్ చేశాను, అది క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైంది. ఓకే, ఇంకా ఏదైనా మంచి క్యారెక్టర్ ఎలాంటిది చేస్తే బెటర్గా అనిపిస్తుంది? ఫిదాలో సాయి పల్లవి మ్యామ్ ఒక యాక్టింగ్ చేసింది, రోల్ చేసింది, నాకు అది ತುಂಬ ఇష్టం.
చాలా ఇష్టం అలాంటివి చేయాలంటే. సరే, ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 12 ఇయర్స్ కదా, ఆ, ఇంకా 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 ఇలా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారా? అవును. ఓకే. ఇప్పుడు మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు? విజయ్ దేవరకొండ సార్. విజయ్ దేవరకొండ. ఓకే, ఎందుకు? ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఓకే. వాళ్ళు ఎలా డైలాగ్ చెప్తారో అంత స్పీడ్లో నాకు అది చాలా ఇష్టం. ఓకే, విజయ్ దేవరకొండది ఏ సినిమా ఇష్టం? గీత గోవిందం అండ్ డియర్ కామ్రేడ్. గీతా గోవిందం అండి. డియర్ కామ్రేడ్. ఓకే. అలాగే ఇప్పుడు కన్నడలో ఎవరు ఇష్టం? పునీత్ రాజ్ కుమార్ సార్. హ్మ్. పునీత్ రాజ్ కుమార్ సార్ అండ్ శివరాజ్ కుమార్ సార్. ఓకే, ఇప్పుడు మీకు శివరాజ్ కుమార్ సార్తో యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ వస్తే చేస్తారు? చేస్తాం తప్పకుండా. అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా, అప్పుడు ఒక్కటి ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వెళ్ళాలి. ఇక్కడ శివరాజ్ కుమార్ సార్ సినిమా యాక్ట్ చేయాలి. ఏది ప్రయారిటీ రెండిట్లో? యాక్చువల్లీ వాళ్ళది బిగ్ ఫ్యాన్, సో శివరాజ్ కుమార్ సార్ చూసేస్తా. ఒక్క ఎగ్జామ్ మిస్ చేస్తా అంటే. ఒకటే ఎగ్జామ్ కాదు, కంటిన్యూ స్కెడ్యూల్ అది, కంటిన్యూ 1 వీక్ ఉంది, ఇక్కడ 1 వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఎగ్జామ్సే, మళ్ళీ ఇంకోసారి ఆపర్చునిటీ వస్తా చేస్తా, కానీ ఎగ్జామ్సే ఫస్ట్ ఎగ్జామ్సే ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు యాక్టర్స్ వచ్చేటప్పటికి ఎవరు ఫేవరెట్ యాక్టర్స్? ఫేవరెట్ యాక్టర్స్ కన్నడనా ఎవరైనా ఆల్ టుగెదర్? తెలుగు సాయి పల్లవి ఓకే, అండ్ కన్నడ రష్మిక మందన్. తను తెలుగు కన్నడ రెండే, బట్ ఓవరాల్ టుగెదర్ రష్మిక మందన్. మీరు ఫస్ట్ చేసిన జగ్గేష్ సార్ తోటి కదా, జగ్గేష్ సార్ తోటి చేసిన మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఆయన ఎలా ఉంటారు సెట్ లో, మీతోటి ఎలా కోఆర్డినేట్ చేసేవారు, అదే ఎలా ఎక్స్పీరియన్సెస్ ఒకసారి షేర్ చేస్తారు? మంచిగానే ఉన్నారు, చాలా కామెడీ ప్రాంక్స్ అంతా చేస్తున్నారు. అండ్ ఒక సీన్ లో నా మీద చేయి పెట్టి ఒక సీన్ ఉంది. ఆ సీన్ లో అంటే నేను అంతా లైక్ హ్యాపీ అయినా, లైక్ ఫస్ట్ టైం ఎవరో నా లైక్ హీరో నా మీద అలా చేయి పెట్టినారంటే చాలా సంతోషమైంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఏమన్నా యాక్సెప్ట్ చేసినవి ఉన్నాయా? నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఇంకా లేదు, ఇంకా రాలేదు నాకేమి. వస్తే అప్పుడు యాక్ట్. ఓకే, ఇప్పుడైతే స్టడీ మీద ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనం మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. డాడీ ఏం చేస్తారు? డాడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, నీకు మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటావా ఏదైనా పని చేసేటప్పుడు? అవి ఏం చేస్తావు చెప్పు. తినటమా కాదా? కుకింగ్ లో హెల్ప్ చేస్తాను అమ్మకి. కుకింగ్ లో హెల్ప్ చేస్తాను అండ్ ఏదో రెసిపీస్ ఏమాత్రం ఉంటే అది ఎలా చేయాలని నేనే కొంచెం మమ్మీకి చెప్తాను. ఎక్కడ? సోషల్ మీడియాలో చూసా, ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూసి, యూట్యూబ్ ఇది కావాలి మమ్మీ, ఆ రోజుకి ఇది కావాలి మమ్మీ అని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తాను చేయడానికి. అండ్ ఓకే, ఇప్పుడు మీ ఫ్యామిలీ, మీ తమ్ముడు ఉన్నారు కదా, తమ్ముడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు 4th క్లాస్ లో స్టడీ చేస్తాడు. 4th క్లాస్. ఓకే, తమ్ముడికి కూడా ఇంట్రెస్ట్ ఉందా? తమ్ముడికి అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, ఇంట్లో మీరు ఏమైనా చేస్తా ఉంటారా మీరు ఇద్దరు కలిసి? తమ్ముడు చాలా ఫన్నీ కాంటెంట్ చేస్తాం. మా నాన్నకి చాలా ఇష్టం, అలా వాళ్ళ ఓన్ క్రియేషన్ చాలా ఇష్టం నాన్నకి, సో అది మేము చేస్తాం. ఇప్పుడు మీరు నాకు స్టార్ట్ చేసినప్పుడు జగ్గేష్ సార్తో స్టార్ట్ చేశారు కదా, అప్పుడు నేను చూసినప్పుడు తెలిసింది నాకు, జగ్గేష్ సార్ మీ మీద ఒకటి ప్రాంక్ చేశారంట కదా, ఏంటి ఆ ప్రాంక్? ఆ ప్రాంక్ ఏమంటే వాళ్ళు నేను ఏమే చేస్తున్నా నాకు తెలియలేదు, వాడు నాకు తీసుకొని వెళ్ళింది శ్వేత శ్రీవత్సవ్ మ్యామ్ దగ్గరికి, చెప్పింది ఈవెన్ డాటర్ కొంచెం యాక్టింగ్ రోల్ ఇవ్వండి తనకి కూడా అని. ఎవరు అడిగారు? జగ్గేష్ సార్ శ్వేత శ్రీవత్సవ్ మ్యామ్ నాకు తీసుకోండి. శ్వేత శ్రీవత్సవ్ మ్యామ్ అనింది ఎవరు వీరు. సో అప్పుడు వాళ్ళేమో కవర్ చేస్తున్నారు, అది తీసుకున్నది ఆమె తెలిసింది జగ్గేష్ సార్ ప్రాంక్ చేస్తున్నారు మా మీద అని. అప్పుడు నాకు తెలిసింది ప్రాంక్ చేయడానికి ఇక్కడ నుంచి తీసుకొని వచ్చినారని. ఓకే, అప్పుడు దాకా మీకు తెలియదు? నాకు తెలియలేదు. ఓకే, ఇప్పుడు ఈ నవరసాలన్నీ బాగా వచ్చి నేర్చుకున్నాను అన్నారు కదా, నవరసాలలో ఇప్పుడు ఏదో ఒక రసం నేను చెప్తాను నాకు ఇష్టం వచ్చింది, అది చేసి చూపించాలి. ఓకే, హాస్యరసం. ఓకే, కన్నడలో కంఫర్ట్ అయితే కన్నడలో. ఓకే, ప్రాబ్లం. ಸಮಾಜ ಈ ಸಮಾಜದ ಬಗ್ಗೆ ತಲೆನೇ ಕೆಡ್ಸ್ಕೋಬೇಡಿ. ಇಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ರಿಗೆ ಒಂದೊಂದು ರೂಲ್ಸು. ಮಗಳು ಬಿಟ್ರೆ ಗ್ಯಾಸು, సొసే బిట్రే హూసు, కామెడీ సమాజ. ఇంతకు ముందు సాయి పల్లవి అంటే ఇష్టం అని చెప్పావు కదా, సరే సాయి పల్లవిలో ఏదైనా ఒక డైలాగ్ చేయగలవా? అమ్మాయి కాదు అమ్మాయి, భానుమతి, ఒకటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఓకే, సూపర్.
ఓకే, అంటే ఈ నవరసాల్లో ఫేవరెట్ రసం ఏది ఇష్టం? హాస్యరసమా లేకపోతే ఎమోషనలా లేకపోతే ఎమోషనల్. ఎమోషనల్ ఇష్టమా? సరే ఎమోషనల్గా ఏదైనా ఒకటి చేయగలరా? కన్నడ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు. మా ಫಾದರ್ ರಾಸಿನ ಡೈಲಾಗ್ ఓకే. ಕನ್ನಡ. ಜನರಿಗೆ ಕಷ್ಟ ಬರುತ್ತೆ, ಏನು ಹೇಳಿ, ಜನರಿಗೆ ಕಷ್ಟ ಬರುತ್ತೆ, ಆವಾಗ ನಾವು ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಆದರೆ ನಮಗೆ ಕಷ್ಟ ಬರುತ್ತೆ, ಮುಚ್ಕೊಂಡು ನಮಗೆ ನಾವೇ ಸಹಾಯ ಮಾಡ್ಕೋಬೇಕು. ಸಂಕಲನ ವ್ಯವಕಲನ ಹೇಳ್ಕೊಟ್ರು ಮೇಷ್ಟ್ರು, ಆದರೆ ಇದ್ಯಾವುದಿದು ಅರ್ಧನೇ ಆಗದಿರೋ ಲೆಕ್ಕಾಚಾರ. ఇది తెలుగులో వచ్చా చెప్పడం? అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, అంటే మనకంటూ కష్టం వచ్చినప్పుడు ఎవరు రారు, కానీ వేరే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. మనకంటూ ఎవరైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో కూడా రారు. ఏంటి ఇది ఇదేనా సమాజం అనేది, అంతే కదా? ఓకే ఓకే, నాకు కన్నడ వస్తుంది అయితే. ఓకే సరే, ఇప్పుడు ఈ నవరసాలు ఉన్నాయి కదా, నవరసాల్లో ఏది బాగా ఇష్టం మీకు? ఎమోషనల్ ఇష్టం, ఎందుకంటే ఎమోషనల్ సాయి పల్లవి ఎలా ఎమోషనల్ అయితే కదా నాకు చాలా ఇష్టం. దేవత సౌందర్య, లైక్ సౌందర్య గారు అప్పుడు చేసిన క్యారెక్టర్ దేవుడి కింద ఎక్కువ చేశారు కదా. అలాగా. అండ్ డాన్స్, సాయి పల్లవి లాగానే డాన్స్. ఓకే, సాయి పల్లవి లాగా ఎమోషనల్. ఇప్పుడైతే నీ రోల్ మోడల్ అయితే సాయి పల్లవి. సాయి పల్లవి అయితే ఫిదా అంటే సినిమా చాలా ఇష్టం కదా. చాలా ఇష్టం. నేను ఇంతకు ముందు వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తాను, కొంచెం వాయిస్ సాయి పల్లవి అంటే వాయిస్ చూస్తే సాయి పల్లవి లాగా ఉంది. ఎవరైనా ఇలా చెప్పారా, సాయి పల్లవిలా ఉందని ఎవరైనా చెప్పారా? మేకప్ ఆంటీ చెప్పినారు ఒకసారి, నీ వాయిస్ సాయి పల్లవి లాగానే ఉంది అని. సేమ్ అలాగే ఉంది కదా. ఓకే, అది ఒక మంచి కాంప్లిమెంట్ కింద మనం అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్గా ఏంటి ప్లాన్స్? ఫ్యూచర్లో ఏమేం చేద్దామని ఫైనల్గా? అంటే డాక్టర్ ఓకే, అది ఓకే. ఇప్పుడు డాక్టర్ అవ్వలేదంటే? డాక్టర్ అవ్వలేదంటే యాక్టర్ అవుతాను. అంటే అది కాదంటే ఇది డాక్టర్ ఇస్ లైక్ డాక్టర్ అవ్వాలనే ఉంది, ఫస్ట్ ప్రయారిటీ డాక్టర్. సేమ్ అంతా అది కూడా సాయి పల్లవి లాగే. డాక్టర్ అవుదామంటే ఇది అన్ని సాయి పల్లవి లాగే అనమాట. చాలా ఇష్టం అందుకే. ఓకే, ఇంకా ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఇంకా తెలుగులో కూడా బిజీ అవ్వాలని కోరుకుందాం. అలాగే కన్నడలో కూడా చేస్తూ మంచిగా చదువుకుంటూ తర్వాత డాక్టర్ అవ్వాలనుకున్నావు కదా, డాక్టర్ కూడా అయ్యి ఆ తర్వాత సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సినిమాలు కూడా చేస్తా ఒక మంచి హీరోయిన్ కింద సెటిల్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.